రిజర్వాయర్ను పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవులపల్లి ప్రాజెక్టులో పెద్దిరెడ్డి బాధిత రైతులకు అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల ముసుగులో పెద్దిరెడ్డి వేల కోట్లు దోచేశారని మంత్రి ఆరోపించారు. ఆ డబ్బంతా పైసాతో సహా కూటమి ప్రభుత్వం కక్కిస్తుందని ఆయన ప్రకటించారు. పెద్దిరెడ్డి చేసిన పాపాలకు త్వరలోనే తగిన శిక్ష అనుభవించే సమయం ఆసన్నమైందన్నారు. రైటు పొంగునూరు నియోజకవర్గం ఆవులపల్లి రిజర్వాయర్ను పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి మనోహర్ రెడ్డి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మనోహర్ రెడ్డి, శంకరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం అంటే పొంగునూరులో ఈవేళ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అదేవిధంగా పొంగునూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి ఇద్దరూ కలిసి టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున పొంగునూరు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి రొంపిచెర్ల, పులిచెర్ల, సదుము, సోమల, పొంగునూరు, చౌడేపల్లి ఈ మండలాలన్నింటిలో కూడా ఆయన ఈవేళ ఫీల్డ్ విజిట్ చేసినటువంటి పరిస్థితి. ప్రధాన కారణం ఏంటంటే గతంలో 5 ఏళ్లు ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగునూరు నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో అనేటువంటి అంశాలపైన ఆయన ఈవేళ క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్ చేసినటువంటి సందర్భము. అందులో ముఖ్యంగా ఏదైతే ఆవులపల్లి రిజర్వాయర్ ఉందో ఆవులపల్లి రిజర్వాయర్లో గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమంగా రైతుల నుంచి భూములు లాక్కుని అక్కడ ప్రాజెక్టు నిర్మాణానికి పనులు చేపట్టినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా నేషనల్ ట్రిబ్యునల్కు వెళ్లడంతో అది ఆగిపోయినటువంటి పరిస్థితి. మరి ఆ బాధితులందరూ కూడా ఈవేళ రాంప్రసాద్ రెడ్డి కలిసి అక్కడ వారి యొక్క సాధక బాధకాలు కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. అదే నేపథ్యంలో పొంగూరులో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. మరి ఈవేళ ఆయన అనేక రకాల అంశాలు కూడా గమనించారు. ముఖ్యంగా ప్రజలు గతంలో ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాటన్నిటిని కూడా ఆయనకు చాలా వివరంగా ఫిర్యాదుల రూపంలో వివరించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వము వీటన్నిటి కూడా బాధితులందరికీ తగిన న్యాయం చేస్తున్నట్టు ఒక ప్రధానమైన గట్టి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ పర్యటనకు సంబంధించి ఇవాళ ఇక్కడ కొంతమంది టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పర్యటనకు సంబంధించి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఈరోజు ఈవేళ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పొంగునూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలను ఎండగట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా ఫీల్డ్ విజిట్ చేసినటువంటి పరిస్థితులు. ఈ ఫీల్డ్ విజిట్లో ఆయన ప్రధానంగా ఏ అంశాలను గుర్తించారు, గతంలో ఎలాంటి ఇబ్బందులు ప్రజలు రైతులు ఎదుర్కొన్నటువంటి సందర్భం? ఈరోజు పొంగునూరు నియోజకవర్గ ప్రజలకు పండుగ దినం. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఈ శుభదినం ఈరోజు రావడం పొంగునూరు ప్రజలు చేసుకున్న అదృష్టం. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు ఈ ప్రజలందరికీ విదితమే. 4/8/2023 దాదాపు కరెక్ట్గా 1 సంవత్సరం క్రితము ఇదే పొంగునూరు పట్టణంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులో జరిగిన అక్రమాల గురించి ప్రజలకు తెలియజేసేదానికి పర్యటనకు రావగా ఇక్కడ పొంగునూరు శివార్లలో ఈ వైసీపీ శ్రేణులు అడ్డుకొని ఇక్కడ గొడవలు సృష్టించి అరాచకం సృష్టించి పొంగునూరు కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు దాదాపు 500 మంది పైన కేసులు, అక్రమ కేసులు బనాయించడం జరిగింది. సుమారుగా 500 మంది పైన 7 కేసులు బనాయించి ఆ 7 కేసుల్లోనూ 227 మంది జైలుకు వెళ్ళడం జరిగినది. మిగతా వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ తేవడం జరిగినది. ఆ సందర్భంలో పొంగునూరు ప్రజలు నరకం అనుభవించారు. ఎప్పుడెప్పుడు ఆ దీపావళి పండుగ వస్తుందని ఆశించారు. ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఆ రోజే పొంగునూరు ప్రజలకు దీపావళి పండుగ ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన చేసిన అక్రమాలు పొంగునూరు ప్రజలు జన్మలకు మర్చిపోలేరు. అటువంటి అక్రమాలు చేసిన ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని పొంగునూరు పట్టణంలో అడుగు పెట్టనివ్వకుండా మా పొంగునూరు పట్టణ ప్రజలు మూకుమ్మడిగా పార్టీ రహితంగా అందరూ ఎదుర్కొని వాళ్ళని పట్టణ రానికి చూస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏ రకమైందో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. ప్రజలారా, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా ఈరోజు మా మంత్రి గారు, మా ఇన్ఛార్జ్ గారితో కలిసి రావడం జరిగింది. ఈరోజు అన్ని మీడియాలు కూడా ఫోకస్ చేసినారు ఈ ప్రోగ్రామ్ని. అయ్యా, ఇది ఘన స్వాగతమే కావచ్చు గాక ఇది సమస్యల స్వాగతం. గత 15 సంవత్సరాలుగా, ప్రత్యేకించి గడిచిన 5 సంవత్సరాల్లో నరకాన్ని అనిపించిన ప్రజలు ఈరోజు ప్రతి హారతి వెనకాల ఆహాకారాలు ఉన్నాయి ప్రజలవి. ఇది శంకరి, మొత్తానికి ఈవేళ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పొంగునూరు నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా
అనేక రకాల సమస్యలు వెల్లువెత్తినాయి. ఆ సమస్యలన్నిటి కూడా సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా గతంలో టీడీపీని ఏ విధంగా అయితే వైసీపీ జైలుకు పంపించిందో, అంటే మేము దానికి వ్యతిరేకము, కాకపోతే కక్ష సాధింపు ఉండదు, చట్టపరంగా అయితే ఖచ్చితంగా జగన్ కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, అదే జైలుకు పంపించి తీరుతామనే ఒక విషయాన్ని కూడా రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. రైట్, థ్యాంక్ యూ మనోహర్.